నేనండి మీ వదినమ్మను. దోశలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అది కరకరలాడే పేపర్ లాంటి దోశలంటే ఎవరికైనా ఇష్టమండి. మంచి కలర్ తోటి క్రిస్పీగా ఉంటే అబ్బో! ఇంకా చాలా బావుంటుందండి. అలాంటి దోశల కోసం ఒక మంచి టిప్‌ని ఈరోజు షేర్ చేయబోతున్నానండి. మనకి చాలా సార్లు అప్పటికప్పుడు రుబ్బిన పిండితో కూడా క్రిస్పీగా మంచి కలర్‌తో దోశలు కావాలనిపిస్తుంది. మనం అప్పటికప్పుడు వేసామా అంత బాగా రావు. చూసారు ఇప్పుడు నేను వేసాను సరిగ్గా రాలేదు ఆ దోశ. మనము ఇలాంటి పిండితో అంటే ఫర్మెంటేషన్ కాని పిండితో అయినా ఒక్కోసారి మనము రుబ్బిన పిండి అంత మంచిగా ఉండక కూడా మనకి దోశలు రావండి. అలాంటప్పుడు మనము ఆ పిండిలో కాస్త సోడాని కిన్లే సోడా ఏదైనా సోడానండి. సోడాని కాస్త కలిపి కనుక దోశలు వేసినట్లయితే మనకి ఆ పిండి అప్పటికి ఇన్స్టెంట్‌గా ఫర్మెంటేషన్ అవుతుంది. అప్పుడు దోశలు కలర్ బాగుంటుంది. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన టిప్. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఇల్లాలకి కావాల్సిన టిప్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారా కాస్త సోడాని కలిపి ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను చూడండి. ఇది ఇప్పటికిప్పుడు రుబ్బిన పిండేనండి. చాలా మంచి కలర్ తోటి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి దోశలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టిప్ని గుర్తుంచుకోండి.